అయితే ఈరోజు మీరందరూ కూడా ఈ విషయంలో కూడా కూటమి అంతా కూడా ఐక్యంగా ఉండాలి. 2029లో 2024 కంటే పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అదే సమయంలో పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట, వెన్నెముక. ఏ సందర్భంలో కూడా ఏ వ్యక్తి కూడా వెనుకబడిన వర్గాలను మర్చిపోవడానికి వీలు లేదు. అందుకే మొన్న ఎలక్షన్లో ఒక పని చేశాం, సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. అన్ని కులాలకు సముచితమైన స్థానం ఇవ్వాలని, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయాలని మనం ముందుకు పోయాం. దీని ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. నేను పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ గౌరవించే పరిస్థితి రావాలి. దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, పార్టీకి లాభం వస్తుంది, భవిష్యత్తుకు కూడా ఎన్నికల్లో గెలవడం కూడా ఈజీ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే బడుగు వర్గాలకి బలహీన వర్గాలకు మనం దగ్గరగా ఉండాలి. ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో కొన్ని దురాచారాలు ఉంటే 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది. జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ వేశాను, ఆయన ఇచ్చిన రికమెండేషన్లు అమలు చేశాం. ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా అమలు జరిపిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని లాజికల్గా తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైం బాలయోగిని లోకసభ స్పీకర్గా చేశాం, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా చేశాం, ఎర్రం నాయుడు, యనమల, కళ, కేఈ, అయ్యన్న పాత్రుడు, కాలవ, నక్క ఆనందబాబు వంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ ఈరోజు ఎంతో గౌరవించి ముందుకు పోయాం. వారి సేవలు కూడా పార్టీకి ఎంతో చేశారు, ప్రజలకు సేవలు చేశారు. వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సామాజిక న్యాయం చాలా మంది మాట్లాడారు, చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క వెనుకబడిన వర్గాలే కాదు, ఎస్సీలు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే మాలా మాదిగా కేటగరైజేషన్ ప్రవేశపెట్టిన పార్టీ 1996లో ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని కాపాడలేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు పోయి కొట్టేస్తే మళ్ళీ 7 బెంచ్ సుప్రీంకోర్టులో మళ్ళా ఇది సాధ్యం అని చెప్తే 96లో చేసిన వర్గీకరణ 2025లో తిరిగి చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం, పేదవాళ్ల పట్ల ఉండే అభిమానం. ఇలాంటి చాలా చేశాం.